హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఈ బాస్కెట్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. వీడియోని ఫుల్ వీడియో చూడండి. బ్రౌన్ కలర్ తీసుకున్నాను బాస్కెట్ కోసం అని. బాస్కెట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా మనకి, అందుకని బ్రౌన్ కలర్ తీసుకున్నాను. అండ్ 3.0 mm హుక్ తీసుకున్నాను. 2 పిన్స్ తీసుకున్నా అండ్ సీజర్. ఓకేనా, మనం యాజ్ ఇట్ ఈస్గా మ్యాజిక్ రింగ్ వేసుకోవాలి. ప్రతి సర్కిల్ బాస్కెట్ అని చెప్పా కదా, చిన్న బాస్కెట్ చేస్తున్నాను. మ్యాజిక్ సర్కిల్ వేయాలి. ఫస్ట్ మ్యాజిక్ సర్కిల్ వేసి ఫస్ట్ 2 చైన్స్ వేస్తున్నాను. ఇది తీసుకో 2 చైన్స్ వేస్తున్నాను. వేసి తర్వాత ఇక్కడ హాఫ్ క్రోషియా చేస్తున్నాను. 6 హాఫ్ క్రోషియా చేస్తున్నాను. 1 2 3 4 5 6 హాఫ్ క్రోషియా చేశాను. తర్వాత టైట్గా లాగేద్దాము థ్రెడ్ని. స్లిప్ నాట్ వేస్తున్నాను. ఇక్కడ స్లిప్ నాట్ వేసి మళ్ళీ 6 వేసిన తర్వాత మళ్ళీ 1 చైన్ వేస్తున్నాను. ఇక్కడ 1 చైన్ వేసి 1 చైన్ వేసాను. తర్వాత ఇక్కడ ఒక్కొక్క సింగిల్ చైన్లో 2 స్టిచ్చెస్ చేయాలి. 2 సింగిల్ క్రోషియా చేయాలి. ఇక్కడ 1 చైన్ వేసి ఇక్కడ నేను ఈ చైన్కి పిన్ వేసి పెడుతున్నాను. సేమ్ ఒక స్టిచ్లో 2 స్టిచ్చెస్ చేయాలి. మనకి ఇంక్రీజ్ అవుతుంది సర్కిల్ అనేది, అందువల్ల ఒక్కొక్క స్టిచ్లో 2 హాఫ్ క్రోషియా సింగిల్ క్రోషియా చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ స్లిప్ నాట్ వేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ స్లిప్ నాట్ వేసి సేమ్ స్టిచ్లో 1 స్టిచ్ వేస్తున్నా. ఫస్ట్ మొత్తం ఇంకా సింగిల్ క్రోషియానే చేయాలి. ఇక్కడ పిన్ పెడుతున్నాను మనకి గుర్తు కోసం. ఇంకా మొత్తం మనము డబుల్ క్రోషియానే సారీ సింగిల్ క్రోషియానే చేయాలి. సింగిల్ క్రోషియా 1 స్టిచ్లో 2 సింగిల్ క్రోషియా చేయాలి. ఇలాగే మొత్తం చేయాలి. ఈ సర్కిల్ మొత్తం ఇలాగ కంప్లీట్ చేసుకోవాలి మనము. 1 స్టిచ్లో 2 స్టిచ్చెస్ చేయాలి. ఇలాగే సర్కిల్ మనము పెద్ద చేసుకున్నాము. నేను 1 2 3 రౌండ్స్ వేసాను. మొత్తం ఇది సర్కిల్ అయిపోయింది. సర్కిల్ చేశాను. ఎన్ని రౌండ్స్ వేసానంటే 1
2 3 4 5 రౌండ్స్ వేసాను. ఇంకా ఇక్కడ నుండి మనము ఒక సింగిల్ చైన్లో సింగిల్ డబుల్ క్రోషియా అనేది హాఫ్ క్రోషియా చేస్తాను. మొత్తం వన్ చైన్లో 1 హాఫ్ క్రోషియా చేస్తాను. ఓకేనా. ఇక్కడ చైన్కి మనకి గుర్తు కోసమని పిన్ పెడుతున్నాను. హాఫ్ క్రోషియా చేయాలి మొత్తము. ఒక చైన్లో ఒకటే హాఫ్ క్రోషియా చేస్తున్నాను. ముందు మనం ఈ సర్కిల్ వేసినప్పుడు ఒక చైన్లో 2 డబుల్ క్రోషియా సింగిల్ క్రోషియా చేసాం కదా, అలా కాకుండా ఇక్కడ ఇంక్రీజ్ చేయట్లేదు మనము, బాస్కెట్ కాబట్టి. ఇంకా సర్కిల్ పెద్దది కావాలనుకుంటే మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. చిన్న బాస్కెట్ చేస్తున్నాం కాబట్టి చిన్నదే నేను అల్లాను. 5 రౌండ్సే వేసాను. ఈ పిన్ తీసేసి ఇక్కడ స్లిప్ నాట్ వేస్తున్నాను పైవైపు. ఓకేనా. స్లిప్ నాట్ వేసి మళ్ళీ సింగిల్ చైన్ వేసి మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూగా హాఫ్ క్రోషియా చేస్తున్నాను. ఇంకా మళ్ళీ పిన్ పెట్టుకుంటున్నా. ఇది డార్క్ కలర్గా ఉంది, మనకి కనిపించట్లేదు కాబట్టి పిన్ పెట్టుకున్నాను. ఇక్కడ లైట్గా వంపు వచ్చేస్తుంది చూడండి. ఇలాగే మొత్తం సర్కిల్గా మొత్తం అల్లేసేయాలి. ఓకేనా. ఇక్కడ నుంచి 1 చైన్లో 1 హాఫ్ క్రోషియా చేస్తున్నాను. అలాగా 1 రో మాత్రం హాఫ్ క్రోషియా చేస్తాను. తర్వాత నుంచి సింగిల్ క్రోషియా చేయాలి. ఓకేనా. మొత్తం బాస్కెట్ మొత్తం మనకి ఒకే లెవెల్లో వస్తుంది, మనకి ఒకే సైజులో వస్తుంది. ప్రస్తుతానికి మాత్రం హాఫ్ క్రోషియా చేస్తున్నాను. ఈ లైన్ హాఫ్ క్రోషియా చేయాలి. నెక్స్ట్ 10 రోస్ని హాఫ్ క్రోషియాతో చేయాలి. నేను ఆ వీడియో నాది మిస్ అయిపోయింది, అందువల్ల చూపించలేకపోతున్నాను. మొత్తం ఇంకా హాఫ్ క్రోషియా చేయాలి. లైట్గా మనకి వంపు వస్తుంది చూడండి. ఇంకా సేమ్ మొత్తం ఇలాగే సర్కిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం 10 లైన్స్ అల్లాను, 9 అల్లాను ఇప్పటి వరకు. 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం అన్ని సింగిల్ క్రోషియా చేశాను. స్టార్టింగ్ నుంచి సింగిల్ క్రోషియా చేయాలి. ఇంకొక లైన్ అల్లుతున్నాను ఇక్కడ. లాస్ట్ స్టిచ్. మనకి గుర్తు కోసమని ఆ పిన్ పెట్టాను. స్లిప్ నాట్ వేసి ఇక్కడ చిన్న స్టిచ్ చేసాను. ఇంకా కట్ చేస్తున్నా. మన బాస్కెట్ రెడీ అయిపోయింది, ఫ్లవర్ బాస్కెట్. ఓకేనా. బౌల్ రెడీ అయిపోయింది. ఈ థ్రెడ్ని
మనకి లోపల ఈ స్టిచ్ ఉంది, స్టిచ్ ఉంది కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన బాస్కెట్ రెడీ అయ్యింది. ఈ బాస్కెట్